శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 12వ తేదీ జనవరి నుంచి 18వ తేదీ జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతోనే మకర సంక్రాంతి అనేటటువంటి పుణ్య తిథిని మనము ఆచరిస్తాం. దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాము. స్నానానికి ప్రసిద్ధి, దానానికి ప్రసిద్ధి. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటటువంటి దాన ధర్మాలు అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి దాన ధర్మాలు. మిగతా దాన ధర్మాలు ఏవైనా కానీ కాస్త ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తాయేమో కానీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం తోడనే చాలా అద్భుతమైనటువంటి స్థితి అన్నమాట. ఇది మకర సంక్రాంతిగా మనము పండుగ చేసుకుంటాము. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటటువంటి దానాలు ఈ గ్రహాల రీత్యా దోషాలని పరిహారం చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, మనకి 12వ తేదీ అంటే 14వ తేదీన కానీ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడు. ప్రతి సంవత్సరము ఇదే జరుగుతుంది. 14 మహా అయితే 15 అంటే 14వ తారీఖు రాత్రి పూట ఒకవేళ సూర్యుడు ప్రవేశించినట్లయితే మనము 15వ తారీఖు ఉదయాన్నే స్నానాధికాలన్నీ నిర్వహించుకుంటాం అన్నమాట. ఇట్లా 14 కానీ 15 కానీ ఆ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటటువంటి తిథి కలిగినటువంటిది కాబట్టే ఈ మకర సంక్రాంతికి అంత ప్రత్యేకత ఉంటూ ఉత్తరాయణం అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ కాలంలో చేసేటటువంటి దాన ధర్మాలన్నీ కూడా సత్వరమైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి గ్రహ దోషాలు ఉన్నవారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చక్కగా నదీ స్నానం ఆచరించి మీ చేతనైనటువంటి దానం చేయండి, అధికమైన ఫలాన్ని పొందండి. రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, మిథునంలో చంద్రుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, రవి బుధులు ధనురాశిలో, ఇక శుక్ర శనులు ఇద్దరు కూడా కుంభరాశిలో, రాహు గారు మీనరాశిలో. వారాంతంలోకి 18వ తేదీకి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉంది. చంద్రుని యొక్క స్థితి కన్య రాశిలోకి వచ్చింది. ఈ రెండు గ్రహాల యొక్క స్థితులు మారి ఉన్నాయి. మిగతావన్నీ యథాతథంగానే ఉన్నాయి. వాటి యొక్క సమయం ఇంకా రాశి మారడానికి రాలేదు. అయితే శని శుక్రుల యొక్క కలయిక ఇది కొంచెం అనుబంధాలని దెబ్బతీసే విధంగా ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి ఈ భూమి తగదాలు, కోర్టు వ్యవహారాలు, రోడ్డు ప్రమాదాలు, భార్యాభర్తల మధ్య అనుకూలతలు దెబ్బతీయడం, ప్రేమ వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉండడము, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలని ప్రోత్సహించడం ఇత్యాది వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా ఆ ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, పెద్దల పట్ల వినయ విధేయతల్ని చూపించడము ఇత్యాది వాటికి చాలా బాగుంటూ ధన ఆదాయాన్ని కూడా పెంచుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి గ్రహస్థితులు ఉంటూ ఉండగా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాము. మేషరాశి వారికి 12 తేదీ జనవరి నుంచి 18వ తేదీ జనవరి వరకు ఉన్నటువంటి గ్రహస్థితులు ఏ విధమైన గ్రహాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి అంటే, ద్వితీయ స్థానంలో గురువుగారు చాలా బాగున్నారు, తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో కేతువు బాగున్నారు, ఇక లాభస్థానంలో శుక్ర శనులు బాగున్నారు. 5 గ్రహాల యొక్క స్థితులు చాలా బాగున్నాయి అంటే అది మామూలు విషయం కాదు. అత్యద్భుతమైనటువంటి ఫలితాలకి దారి తీస్తూ ఉన్నది. గత కొద్ది కాలంగా, కొన్ని నెలలుగా చెప్పాలంటే ఈ అద్భుతమైన స్థితులు మేషరాశి వారికి ఉన్నాయి. ఇంకా ఉండబోతున్నాయి. అయితే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. తీసుకునే విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ అత్యద్భుతమైన ఫలితాలన్నీ కూడా వీరి జీవితాశయాన్ని నిలబెట్టడానికి దోహదం చేస్తున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. 3 పెద్ద గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది అంటే పట్టినదల్లా బంగారమే అవుతోంది. కార్యసిద్ధి జరుగుతోంది, వాక్కు బాగుంది, కుటుంబం బాగుంది, ధనాదాయాలు బాగున్నాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. ఏ విషయాన్ని మీరు ప్రారంభించినా, చర్చించినా, చేపట్టినా పూర్తి విజయావకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. ఏ పనిలో అయినా లాభాలే. అలాగే దాన ధర్మాలు బాగున్నాయి, అనుకూల స్థాన చలనం ఉంది, అనేక విధాలుగా ఆత్మ సంతృప్తి కనిపిస్తోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఉద్యోగంలో ఎదుగుదల ఉన్నది, అధిక ఆదాయ మార్గాలు ఉన్నాయి. ఇక
మీరు విత్తనాలు వేయడమే ఆలస్యం, పంట పండిపోతోంది అన్నట్టుగా ఉంది. మేషరాశి వారికి అంత అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది. కాబట్టే వీరు ఏది పట్టినా చేపట్టినా బంగారమే. వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా బాగుంది, స్త్రీలకి బాగుంది. మనసులో కాస్తంత పిరికితనం ఉంటుంది. దాన్ని పోగొట్టుకోవడానికి యోగా చేయండి చాలు. మిగతా అన్ని అంశాలలోనూ పూర్తి ధైర్య సాహసాలతో ఉన్నారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఇక రాజకీయ నాయకులకి బాగుంది. ఎన్నో విధాలుగా ఆదాయాలు పెరుగుతున్నాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, లబ్ధి కలుగుతోంది అన్నప్పుడు ఇక మీరు చేయవలసిందల్లా ఓన్లీ కృషి, మీ దైవభక్తిని పెంపొందించుకోవడము, మీ జీవితాశయాలు ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా ఆలోచించుకోవడము, ప్రజోపయోగ కార్యక్రమాలు చేయడమే అని చెప్పి తెలియజేస్తూ శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహసూర్యాయ నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.